Hi students, how are you all of you? Students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. Students, what is the special today? మనకి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇవాళ డేట్ అంతా June 5th, అంటే జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనం అందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలన్నమాట. చూడండి, ప్లాంట్ ఏ ట్రీ అంటే మనము మొక్కలు నాటితే సేవ్ ద ఎన్విరాన్మెంట్, మొక్కలు నాటి పర్యావరణాన్ని మనం పరిరక్షించాలి. చూడండి, ఇక్కడ ఇంకో కొటేషన్ ఒకటి మనం చూద్దాం. ఆస్తులు లేకున్నా బ్రతకగలం, ఆక్సిజన్ లేకపోతే బ్రతకలేం. మొక్కలు నాటుదాం, భావితరాలకు భవిష్యత్తునిద్దాం. ఇప్పుడు మొక్కలు నాటితేనే మనకి ఫ్యూచర్లో భావితరాలకు భవిష్యత్తు అన్న ఉంటుంది, లేదంటే మనకి కనీసం వాటరు, వర్షాలు ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి మీరందరూ కూడా ఎవరికి ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు మొక్కలు నాటుతూ ఉండండి. బర్త్డేలకు కూడా ఏదో గుర్తుగా మొక్క నాటడం లేదా మొక్కని గిఫ్ట్గా ఫ్రెండ్స్కి ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది. చూడండి, అన్ని ఆస్తులు ఉన్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ లేకపోతే బతికే పరిస్థితి కాదు. కరోనా చూడండి ఎంత ఇబ్బంది పడుతుందో. అందుకనే మనం ఎక్కువగా పర్యావరణాన్ని పరిరక్షించుదాము. ఓకే స్టూడెంట్స్, మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఎప్పటికప్పుడు. అవి మీరు వీడియోస్ని అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు కనుక నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి వెళ్తుంది. 10th క్లాస్ లెసన్స్ అనేవి చాలామందికి పాస్ చేస్తూ ఉంటే అందరికీ యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, టుడే we learn about 10th class social studies chapter 20th, important questions and answers and quiz also. Students, what is the 20th lesson? Post war world and India. ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం మరియు భారతదేశము. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఈ లెసన్ నుంచి క్వశ్చన్స్ చూసే ముందు ఇంకొక చిన్న మాట. స్టూడెంట్స్, ఇవాళ వచ్చిన న్యూస్లో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరుగుతాయని మన విద్యాశాఖ మంత్రి గారు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఖచ్చితంగా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాము అని చెప్తున్నారనమాట. సో మన ప్రిపరేషన్లో మనం ఉండటం బెటర్ ఆప్షన్. ఓకే, వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెసెస్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II? ఏంటి ఇక్కడ మనకి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి కదా. 2 ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత ఇంపార్టెంట్ ఆ ప్రక్రియలు ఏంటి, ఏం జరిగినాయి అని అంటున్నాడు. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్, అక్కడ మనకి UNO ఐక్యరాజ్య సమితి ఏర్పడటం, ప్రపంచంలో కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం అనేది జరిగింది. అదేవిధంగా డీకాలనైజేషన్ అంటే ఏంటంటే ఈ వలసలు అనేవి తిరిగి వాళ్ళకి అప్పగింపేయటం అని జరిగిందన్నమాట. అంటే ప్రపంచం అనేది ఆ ప్రక్రియలు, ముఖ్యంగా జరిగిన ప్రక్రియలు ఏంటి 2 ప్రపంచ యుద్ధాల తర్వాత అంటే ఈ విధమైన ప్రక్రియలు జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. విచ్ కంట్రీస్ డ్రాఫ్టెడ్ ద UNO చార్టర్? UNO చార్టర్ మీద సంతకాలు చేసినవి లేదా రచించిన వాళ్ళు ఎవరు అంటే బ్రిటన్, ఫ్రాన్స్, USA, USSR అండ్ చైనా డ్రాఫ్టెడ్ ద UNO చార్టర్. UNO చార్టర్ మీద మనకి సంతకాలు చేసిన వాళ్ళు ఎవరు, ఆ పత్రాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ 5 దేశాలన్నమాట. హౌ మనీ ఫౌండర్ మెంబర్స్ హ్యాడ్ UNO? మరి స్టార్ట్ చేసినప్పుడు ఆ UNOలో ఎంతమంది, ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో? UNO హ్యాడ్ 54 ఫౌండర్ మెంబర్స్. స్టార్ట్ చేసినప్పుడు UNOలో 54 దేశాలు సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి, ప్రారంభ సభ్యత్వము. అయితే మనకి టెక్స్ట్ బుక్ తయారైనప్పుడు 2014లో 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ నౌ 193. వాట్ ఈజ్ వీటో? వీటో అంటే ఏంటి అంటే వీటో అధికారము అని అంటారు కదా. ఎనీ డెసిషన్ టేకెన్ బై కౌన్సిల్ కెన్ బి వీటోడ్ బై ఎనీవన్. వీటోడ్ మీన్స్ ఇన్వాలిడ్ ఆర్ రిజెక్టెడ్. అంటే ఏదైనా దాని మీద ఈ 5 దేశాలు ఉంటాయి వీటో అనేది. అయితే వేరే దేని మీద జోక్యం చేసుకోవడం కానీ దేనికైనా డెసిషన్ తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా వీటోడ్ అంటే ఏంటంటే తిరస్కరించేది కూడా. వాళ్ళు వీటో చేయవచ్చు, జోక్యం చేసుకోవచ్చు, వాటిని తిరస్కరించవచ్చు అనమాట. 5లో ఏదైనా ఒకటి తిరస్కరిస్తే అది చల్లదు అన్నట్టు అవుతుంది. విచ్ కంట్రీస్ హ్యావ్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్? ఈ భద్రతా సమితి అని ఉంది కదా, దాంట్లో పర్మనెంట్ మెంబర్ ఉన్న 5 దేశాలు ఏంటి అంటే చైనా, ఫ్రాన్స్, UK,
అంటే బ్రిటన్, యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అండ్ యుఎస్ఏ అమెరికా, ఈ 5 దేశాలు కూడా మన ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో ఈ 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు అనమాట. వాట్ ఈజ్ బైపోలార్ వరల్డ్ అంటే ప్రపంచము 2 ధృవాలుగా ఉంది అంటే ఏంటని అడుగుతున్నాడు. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ద వరల్డ్ డివైడెడ్ ఇంటూ 2 పవర్ బ్లాక్స్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II విత్ డిఫరెంట్ ఐడియాలజీస్. చూడండి, 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి కదా. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం కూడా 2 బ్లాక్స్గా ఏర్పడింది. అందులో ఒకటి యుఎస్ఏ అమెరికా లీడర్షిప్తో, కొన్నేమో యుఎస్ఎస్ఆర్ రష్యా లీడర్షిప్తో ప్రపంచం మొత్తం 2 ధృవాలుగా ఏర్పడింది అనమాట. ది సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ బైపోలార్ వరల్డ్. దీన్నే మనం బైపోలార్ వరల్డ్ అంటాం అనమాట. అంటే 2 ధృవాలు అని అర్థం వస్తుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ యూనిపోలార్ వరల్డ్? యూనిపోలార్ అంటే ఏకధ్రువము. విత్ ద కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ ఓన్లీ యుఎస్ఏ రిమైండెడ్ యాజ్ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయిందో ఇంకా ఆ తర్వాత అమెరికానే సూపర్ పవర్ అంటే పూర్తి ఆధిక్యత ప్రపంచం మీద సాధించిందనమాట. అందుకే దాన్ని యూనిపోలార్ అన్నారు. ది సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిపోలార్ వరల్డ్. వాట్ ఈజ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్? నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఏంటి అంటే మనకి అలీన ఉద్యమము. ద పాలసీ ఫాలోడ్ బై న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ వితౌట్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద మిలిటరీ బ్లాక్స్ ఫాలోయింగ్ న్యూట్రాలిటీ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. చూడండి, ద పాలసీ ఫాలోడ్ బై న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ అంటే అప్పుడే స్వాతంత్రం పొందిన మనకి 2వ ప్రపంచ యుద్ధం 1945 అయిన తర్వాత 47లోనే కదా మనకు స్వాతంత్రం వచ్చింది. అప్పుడే కొత్తగా స్వాతంత్రం పొందిన ఈ దేశాలన్నీ కూడా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇక్కడ 2 ధృవాలు ఏవైతే ఏర్పడినాయో మనం అనుకున్నాం, యుఎస్ఎస్ఆర్ ఒక గ్రూపు, యుఎస్ఏ ఒక గ్రూపుగా ఇలా ఏర్పడింది. ప్రపంచం మొత్తం ఈ గ్రూపుల్లో ఉన్నారనుకున్నాం కదా. వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా, అలాంటి ఏ మిలిటరీ బ్లాక్లోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా తటస్థంగా ఉండటాన్నే ఇక్కడ అలీన ఉద్యమం అంటారన్నమాట. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంటున్నాడు. ఆ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వకుండా తటస్థంగా ఉండటాన్నే అలీన ఉద్యమం అంటారు. వాట్ ఈజ్ పంచశీల? పంచశీల అనేది ఏంటంటే ద 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ నోన్ ఇన్ ఇండియా యాజ్ ద పంచశీల ట్రీటీ. ఈ ఇండియాకి మనకి ఇవి ఒప్పందం చేసుకున్నాయి కదా. సో ఈ పంచశీల ఒప్పందం ఏంటంటే ఎవరి అంతర్ విషయాల్లో కూడా తలదూర్చకుండా అంతా మంచిగా ఉండేటట్టుగా వీళ్ళు ఎవరి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా చైనా, పాకిస్తాన్తో మనకి పంచశీల ఒప్పందం చేసుకుంది. కాబట్టి దీన్ని ద 5 ప్రిన్సిపల్స్, వాళ్ళకి ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారన్నమాట, సూత్రాలు. దాన్నే అంటే శాంతి కోసం వీళ్ళు పెట్టుకున్న 5 ప్రిన్సిపల్స్నే పంచశీల ఒప్పందం అన్నారు. రైట్ అబౌట్ ద కోల్డ్ వార్. కోల్డ్ వార్ గురించి రాయమంటున్నాడు. కోల్డ్ వార్ అంటే ఏంటో చూద్దాం. ప్రచ్ఛన్న యుద్ధము అంటారు. ద కోల్డ్ వార్ మీన్స్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏ రియల్ ఫైటింగ్. ఇక్కడ రియల్ ఫైటింగ్ అనేది ఏమీ ఉండదు. అంటే వాళ్ళ మధ్య అంత ఏదో యుద్ధము జరిగిద్దంటే డైరెక్ట్గా వాళ్ళు 2 దేశాలు వచ్చి యుద్ధం చేసుకోరు, ఇండైరెక్ట్గా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ద కోల్డ్ వార్ క్రియేటెడ్ టెన్షన్ బిట్వీన్ ద యుఎస్ఏ అండ్ ద యుఎస్ఎస్ఆర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్య టెన్షన్ అనమాట. వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తారేమోనని వీళ్ళు సైన్యాన్ని ఎక్కువగా ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా వాళ్ళు వస్తారేమోనని చెప్పి వీళ్ళు వస్తారేమో అని అట్లా టెన్షన్తో ఉంటారు. ఈ దేశానికి ఒక దేశం సపోర్ట్ చేసిందని తెలిస్తే ఆ దేశం మరొక దేశంతో సపోర్ట్ తీసుకోవటం, ఈ విధంగా వాళ్ళకి టెన్షన్ అనమాట. ద కోల్డ్ వార్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద వరల్డ్ బిట్వీన్ 1945 అండ్ 1991. ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది మనకి 1945 నుంచి 1991 మధ్య కాలంలో నడిచింది. ద కోల్డ్ వార్ కాస్ట్ 20 మిలియన్ ఫ్రమ్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్. చూడండి, ఇది మనకి దీన్ని ఏమంటారు అంటే కోల్డ్ వార్ని 3వ ప్రపంచ యుద్ధం లాంటిది అని అంటారు. ఇదనమాట. నెక్స్ట్, రైట్ అబౌట్ బాండింగ్ కాన్ఫరెన్స్. ఈ బాండింగ్ సమావేశము అంటారు. ఈ బాండింగ్ సమావేశం గురించి మనల్ని రాయమంటున్నారు. చూద్దాం. ఈ అలీన ఉద్యమము, ఈ బాండింగ్ సమావేశము అనేవి 2 కూడా ఏంటి అంటే, బాండింగ్ సమావేశము అనేది వేరే దేశాలతో ఇన్వాల్వ్ అవ్వకుండా కొన్ని దేశాల వాళ్ళు, కొత్తగా స్వతంత్రం పొందిన దేశం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కాన్ఫరెన్స్ చూద్దాం. బాండింగ్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఫర్ ఏ చేంజ్ ఫ్రమ్ ద ఇన్సెక్యూర్ సిచ్యువేషన్ ఇన్ 1955 ఇన్ ఇండోనేషియా.
మనకి 1955లో ఇండోనేషియాలోని బాండింగ్లో ఈ ఒక సమావేశాన్ని వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు. బాండింగ్ కాన్ఫరెన్స్ వాజ్ ద ఫస్ట్ ఏషియా ఆఫ్రికన్ కాన్ఫరెన్స్ రిప్రజెంటెడ్ బై 29 నేషన్స్. ఇది మొట్టమొదటి ఆసియా ఆఫ్రికా సమావేశం అంటే మొత్తం దీనికి 29 దేశాలు ప్రాతినిధ్యాన్ని వహించాయన్నమాట. అదేవిధంగా ద లీడర్స్ ఆఫ్ బాండింగ్ కాన్ఫరెన్స్ వార్ నెహ్రూ ఇండియా, గమల్ అబ్దుల్ నాజర్ అనే ఆయన ఈజిప్ట్కి చెందిన ఆయన, అండ్ జోసెఫ్ బ్రోజ్ టీటో, ఈ జోసెఫ్ బ్రిజ్ టీటో అనే ఆయన యుగోస్లేవియా. వీళ్ళు ముగ్గురు దానికి నాయకత్వాన్ని వహించారన్నమాట. నెహ్రూ వాజ్ ఎకనాలెడ్జెడ్ యాజ్ ద చీఫ్ స్పోక్స్ పర్సన్, అంటే దీనికి అధికార ప్రతినిధిగా మన నెహ్రూ గారిని గుర్తించారు. ద బాండింగ్ కాన్ఫరెన్స్ పేవ్డ్ ద వే ఫర్ నాన్ అలైన్డ్ మూవ్మెంట్. ఇది దేనికి దారితీసిందంటే నెక్స్ట్ వచ్చిన అలీన ఉద్యమానికి, నామ్కి ఇది దారితీసింది. మరి రైట్ అబౌట్ నామ్ ఏంటో చూద్దాం. అలీన ఉద్యమం NAM మీన్స్ నాన్ అలైన్ మూవ్మెంట్. ద మెయిన్ ఎయిమ్ వాజ్ టు మెయింటైన్ వరల్డ్ పీస్. దాని యొక్క నాన్ అలైన్ మూవ్మెంట్ అంటే వేరే ఒక దేశాల విషయాల ఆంతరంగిక విషయాల్లో కూడా ఎవరు కూడా జోక్యం చేసుకోరు, తటస్థంగా ఉంటారని అర్థం. అయితే దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రపంచ శాంతి కోరుకుంటుంది. ద ఎయిమ్ ఆఫ్ NAM వాజ్ టు ప్రమోట్ కోఆపరేషన్ అమాంగ్ ద న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ ఆఫ్ ఏషియా, ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా. ఇక్కడ మనకి ఆసియా, ఆఫ్రికా, ఆ తర్వాత లాటిన్ అమెరికాల్లో ఈ కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్య సాంస్కృతిక ఆర్థిక సహకారం ప్రోత్సహించడానికి ఈ అంతర్జాతీయ సంస్థ అనేది ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. నామ్ ఫస్ట్ సమ్మిట్ వాజ్ హెల్డ్ అట్ బెల్గ్రేడ్ ఇన్ యుగోస్లేవియా ఇన్ సెప్టెంబర్ 1961. ఎక్కడ జరిగింది దీని మొదటి సమావేశం అంటే 1961లో 61 సెప్టెంబర్లో యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్లో దీని యొక్క మొదటి సమావేశం జరిగిందనమాట. నామ్ యొక్క మొదటి సమ్మిట్. నామ్ ఫస్ట్ సమ్మిట్ వాజ్ అటెండెడ్ బై 25 మెంబర్ కంట్రీస్. ఇక్కడ దీనికి ఫస్ట్ ఎంతమంది సభ్య దేశాలు ఉన్నారంటే సమావేశానికి హాజరైన వాళ్ళు 25 దేశాల సభ్య దేశాల మెంబర్స్ అనేవాళ్ళు సభ్యులు హాజరయ్యారు. బై 2012 ద మెంబర్షిప్ ఆఫ్ నామ్ వాజ్ 120 విత్ 17 అబ్జర్వర్స్. మనకి ఇది 2012 వచ్చేటప్పటికి దీని యొక్క సభ్యత్వము 120 దేశాల్లోకి పెరిగింది. అదేవిధంగా 17 మంది దీనికి పరిశీలకులు ఉన్నారు. ఇది మనకి నామ్ గురించి. నాన్ అలైన్డ్ కంట్రీస్ వర్ కాల్డ్ యాజ్ థర్డ్ వరల్డ్ వై. అంటే ఈ ఏదైతే ఉందో ఈ అలీన ఉద్యమాన్ని మూడో ప్రపంచ దేశాలు అంటున్నారు. ఎందుకు? ఇన్ 1950s ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 ఐడియాలజికల్ క్యాంప్స్. మనకి 1950 వచ్చేటప్పటికి ఈ ప్రపంచం అంతా కూడా 2 రకాల ఐడియాస్తో ఉన్న పెద్ద క్యాంపులుగా అనేది విభజించబడి ఉంది. వన్ వాజ్ హెడెడ్ బై US అండ్ అనదర్ బై USSR. ఒకటి అమెరికాతో, 2 రష్యాతో లీడ్ చేయబడుతూ ఉన్నాయి. దిస్ వరల్డ్ మీన్స్ ద కంట్రీస్ ఎమర్జింగ్ ఫ్రమ్ కాలనియల్ డామినేషన్. ఎగ్జాంపుల్ ఇండియా, వియత్నాం, కొరియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఎవరికి వాళ్ళు పోటీ అన్నమాట ఇక్కడ. సో ఈ 2 అగ్రరాజ్యాలు ఏంటి అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క కాలనీస్ ఏర్పాటు చేసుకోవాలి అన్నట్టుగా. ఆ విధంగా నామ్ కంట్రీస్ డిసైడెడ్ నాట్ టు జాయిన్ దిస్ 2 బ్లాక్స్. వీళ్ళు ఏంటి అంటే వేరే ఏవి కూడా అంటే ఈ 2 గ్రూపుల్లో మేము జాయిన్ అవ్వము అని చెప్పేసి ఇవి పెట్టుకున్నాయి అన్నమాట. ఈ నామ్ అంటే అలీన ఉద్యమంలో జాయిన్ అయిన ఈ దేశాలన్నీ కూడా. నాన్ అలైన్డ్ కంట్రీస్ క్రియేటెడ్ ఏ న్యూ గ్రూప్. సో వీళ్ళు ఏం చేశారు, వాటిల్లో జాయిన్ అవ్వకుండా సపరేట్గా వీళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. సో దాన్నే మనము థర్డ్ గ్రూప్ అంటాము. ద నామ్ కంట్రీస్ ఫర్ కాల్డ్ యాజ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. సో దాంతో అవి మూడో ప్రపంచ దేశాలుగా ఏర్పడినాయి అని చెప్తున్నాను. అంటే ఈ 2 కూడా ఈ అగ్రరాజ్యాలు పోటీ పడుతూ ఉన్నాయి. కొన్ని దేశాలను వాళ్ళలోకి ఆక్యుపై చేసుకుంటున్నాయి లేదా వాళ్ళ కూటమిలో చేరవలసిందిగా అంటున్నాయి. అయితే ఇలాంటి సమయంలో ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరి దాంట్లోకి ఎవరి పక్షాన చేరకుండా సపరేట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని మూడో ప్రపంచ దేశాలుగా పిలుస్తారు. రైట్ అబౌట్ పంచశీల్. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల్? ఇక్కడ పంచశీల అనేది ఏంటి, దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు. చూద్దాం.
ఇండియా ఫార్ములేటెడ్ ద పంచశీల విత్ చైనా ఇన్ ద ఇయర్ 1954 బై నెహ్రూ. ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల. ఇక్కడ మనకి ఇండియా యొక్క దాని పొరుగు దేశమైన చైనాతో ఈ పంచశీల ఒప్పందాన్ని 1954లో చేసుకుంది. దాన్ని నెహ్రూ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఏంటంటే రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఇక్కడ మనకి మెయిన్ ఏం చెబుతున్నారంటే ఒకళ్ళ యొక్క వ్యవహారాల్లో ఇంకొకళ్ళు జోక్యం చేసుకోకుండా ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవటం, భూభోగాలకి అంటే ఇంటిగ్రిటీ అంటున్నాడు కదా, భౌగోళిక సమగ్రతను భౌగోళిక సమగ్రతను మరొకళ్ళు గౌరవించటం, ఒకరి సర్వసత్తాకతను అంటే వాళ్ళ యొక్క పవర్ని యాక్సెప్ట్ చేయటం, ఇలాగనమాట. నాన్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఇతర దేశాల అంతర్గత లేదా ఆంతరంగిక వ్యవహారాల్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోకపోవటం. నాన్ అగ్రెషన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే ఏదైనా చిన్న తేడా వస్తే వెంటనే యుద్ధాలు చేసుకోవటం, హడావుడి చేయటం కాకుండా వివాదాలు ఏదైనా వచ్చినప్పుడు వాటిని ఒక అండర్స్టాండింగ్తో, అవగాహనతో పరిష్కరించుకోవటం. అదేవిధంగా ఎండ్యూవర్ టు అచీవ్ కోఆపరేషన్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్. అంటే అంతర్జాతీయ సంబంధాలు వాళ్ళు పరస్పరం గౌరవించుకుంటూ సహకారాల కోసం ఒకరికొకరు కృషి చేసుకోవటం అనమాట. అదేవిధంగా ప్రమోటింగ్ పీస్ఫుల్ టు కోఎగ్జిస్టెన్స్. అంటే శాంతియుతంగా కోఎగ్జిస్టెన్స్ అంటే కలిసి ఉండటం, సహజీవనం చేయటం, శాంతియుతమైన సహజీవనాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తారు. ఇవి ఈ పంచశీల సూత్రాలు అనేవి. ఈ జవహర్లాల్ నెహ్రూ గారి పంచశీల సూత్రాలను పెట్టారు. ఆయన దాంతో మనకి వేరే వాళ్ళ ఏ దేశాలతో దీనికి యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ సూత్రాలని నచ్చిన వాళ్ళందరూ కూడా మనకి దాని మీద సైన్ చేస్తారనమాట. అలా 1954లో మనకి చైనా అనేది పంచశీల సూత్రాల మీద సంతకం పెడుతుంది. ఒప్పందం 2 దేశాలు కూడా సంతకాలు చేస్తారనమాట, భారతదేశము చైనా. అది వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మరి మనకి ఈ అంతర్జాతీయ శాంతి కోసం 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యుఎన్ఓ ఏర్పడింది అని అనుకున్నాం కదా, ఏంటి దాని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూద్దాం. ఎన్జూరింగ్ లాస్టింగ్ పీస్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. అంటే శాశ్వత శాంతి, మానవ అభివృద్ధి కోసం కృషి చేయటం. ద యుఎన్ ప్రొటెక్ట్స్ ద హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ అంటే మనకి మానవ హక్కుల్ని పరిరక్షించటం. ఇట్ రికగ్నైజ్డ్ ద అటానమీ ఆఫ్ స్టేట్స్ అండ్ ప్రామిస్. ఇదేంటి అంటే స్టేట్స్ యొక్క పవర్స్ని, దేశం యొక్క స్వయం ప్రతిపత్తిని వాటన్నిటిని గుర్తించటం. Except in extreme conditions, UNO does not interfere in internal affairs of any country. ఏ దేశాల యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోపోవటం, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జోక్యం చేసుకుంటుంది, మిగిలిన పరిస్థితుల్లో జోక్యం చేసుకోదు. అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద లీడర్స్, ద కంట్రీస్ దే బిలాంగ్ టు అండ్ దేర్ డిజిగ్నేషన్స్. చూడండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ దేశాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది మనల్ని అడుగుతున్నాడు. జవహర్లాల్ నెహ్రూ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వామె నక్రూమా, ప్రెసిడెంట్ ఆఫ్ ఘనా. అంటే మనకి ఇది ఆఫ్రికా దేశం అన్నమాట, ఘనా దేశము. అతను నెక్స్ట్ గమల్ అబ్దుల్ నాజర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్టు. తర్వాత సుకర్ణో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. తర్వాత మార్షల్ టీటో కాదు, ఈయన బ్రిజ్ టీటో అనుకున్నాం కదా, జోసెఫ్ బ్రిజ్ టీటో. ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ యుగోస్లేవియా. వీళ్ళందరూ కూడా మనకి అలీని ఉద్యమం సమావేశంలో 1960లో వీళ్ళందరూ కలిసి ఫోటో దిగుతారు. సో ఇది మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, టెక్స్ట్ బుక్లో పిక్చరే కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదా వీళ్ళలో ఎవరినైనా ఒక పిక్చర్నైనా అడుగుతారు, లేదా ఈ పిక్చర్ ఇచ్చి ఇందులో వాళ్ళు ఎవరెవరు ఏంటి దీనికి సంబంధించి రాయమంటే మీరు రాసేటట్టు ఉండాలి. చూడండి, ఆ వైపు నుంచి చూసుకుంటూ మనకి లెఫ్ట్ నుంచి ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, తర్వాత క్వామె నక్రూమా ఉన్నారు, ఆ మధ్యలో ఉన్నాయనేమో ఈజిప్టు చెందిన అతను గమల్ అబ్దుల్ నాజర్ గారు, ఈజిప్టు ప్రెసిడెంట్ నాజర్. ఆ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇండోనేషియాకి చెందిన సుకర్ణో ఆయన. ఆ తర్వాత ఈయన టీటో, యుగోస్లేవియాకి చెందిన అధ్యక్షుడు టీటో, బ్రిజ్ టీటో. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ చూద్దాం.
రైట్ అబౌట్ పాకిస్తాన్ ప్రాబ్లం. ఏంటి పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటి, ఇప్పటికీ కూడా నలుగుతూనే ఉంటుంది కదా మనకి. చూద్దాం. పాకిస్తాన్ ఈజ్ ఏ నైబరింగ్ కంట్రీ టు ఇండియా. ఇండియాకి పొరుగు దేశము. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ కాశ్మీర్. ఎక్కడ వీళ్ళిద్దరికీ గడవలో సంఘర్షణ అంటే కాశ్మీర్ గురించి. ద ఫస్ట్ వార్ టుక్ ప్లేస్ ఇన్ 1947 to 48 ఫర్ కాశ్మీర్. వీళ్ళకి మొట్టమొదటగా అసలు యుద్ధం ఎక్కడొచ్చింది అంటే 1947-48 మధ్య జరిగింది వీళ్ళకి యుద్ధము. దేని గురించి అంటే కాశ్మీర్ గురించి. 2 parts ఆఫ్ కాశ్మీర్ వర్ ఆక్యుపైడ్ బై ద పాకిస్తాన్. కాశ్మీర్ని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తారు. ఆ రెండింటిని పాకిస్తాన్ ఆక్యుపై చేస్తుంది. అండ్ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆఫ్టర్ 1965 ఇండో పాక్ వార్. 1965లో ఇండో పాక్ వార్ అనేది జరుగుతుంది. వెంటనే పాకిస్తాన్ లొంగిపోతుంది. అప్పుడు 1966లో తాష్కెంట్లో మనకి ఒప్పందం అనేది ఒకటి జరుగుతుందన్నమాట. ఏ వార్ బ్రోక్అవుట్ విత్ పాకిస్తాన్ ఇన్ డిసెంబర్ 1971. అప్పుడు మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. ఏ వార్ బ్రోక్అవుట్ విత్ పాకిస్తాన్ ఇన్ డిసెంబర్ 1971 ఆన్ బంగ్లాదేశ్ ఇష్యూ. వీళ్ళకి మళ్ళీ మనకి పాకిస్తాన్కి మనకి యుద్ధం అనేది మళ్ళీ 1971లో బంగ్లాదేశ్ ఇష్యూలో కూడా యుద్ధం జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ ద వార్ షిమ్లా అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ ఇందిరాగాంధీ. మళ్ళీ 1971లో యుద్ధం జరిగి ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఈ జుల్ఫికర్ అలీ భుట్టో అనే అతను పాకిస్తాన్ అతనికి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి ఇద్దరికి మధ్య సిమ్లా ఒప్పందం అనేది ఒకటి జరుగుతుంది. రీసెంట్లీ కార్గిల్ వార్ ఇన్ 1999 మిలిటెంట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ హ్యాడ్ ఆక్యుపైడ్ ఇండియన్ టెరిటరీ. మనకి మళ్ళీ 1999లో కూడా పాకిస్తాన్ సైన్యం సహాయంతో భారతదేశంలో కొన్ని భూభాగాలను ఆక్రమించుకోగా మళ్ళీ మనకి వాళ్ళ సైనిక చర్య జరిపి వాటిని తిప్పికొట్టవలసి వచ్చింది అంటున్నాడు. సో ఈ విధంగా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు మన భారతీయ దేశంలో ఉన్న ప్లేసులను ఆక్యుపై చేస్తూ మనం రెచ్చగొడుతూ ఉంటుందన్నమాట. కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటూ. అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. వాట్ డస్ ద గ్రాఫ్ షోస్. ఏం చెప్తుంది గ్రాఫ్ మనకి? ఈ గ్రాఫ్ అనేది మనకి భారతదేశం పాకిస్తాన్ యొక్క సైనిక ఖర్చుని చెప్తుందన్నమాట. దిస్ గ్రాఫ్ షోస్ ద మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. విచ్ కంట్రీ ఈజ్ స్పెండింగ్ మోర్ ఆన్ మిలిటరీ మీద ఈ రెండిట్లో ఎక్కువగా ఖర్చు పెట్టిన దేశం ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ స్పెండింగ్ మోర్ ఆన్ మిలిటరీ. విచ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఎందుకు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య సంఘర్షణ అనేది నడుస్తూ ఉంది అంటే ద ఇష్యూ అనేది జమ్మూ కాశ్మీర్ అనమాట. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫైట్. ఎన్నిసార్లు వీళ్ళు గొడవలు పడ్డారు అంటే 1947-48లో ఒకసారి జరిగింది, 1965లో జరిగింది. ఇక్కడ ఇంకొకటి మనం వేయలేదు, 3 times కాదమ్మా, ఇది 4 times. 1971 బంగ్లాదేశ్ కోసం కూడా జరిగింది మనం. అదేవిధంగా 1991. సో మనం 4 times పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు మిస్ అయింది 1971 4 times అని పెట్టుకోండి. ఎందుకంటే 65 కూడా జరిగింది యుద్ధం అనేది. వెంటనే పాకిస్తాన్ అనేది బ్యాక్కి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా 1991 కూడా కాదు, సారీ బై మిస్టేక్ పడింది ఇలాగా. 1999 1999 1947-48లో మొట్టమొదటిసారి, రెండోసారి 1965లో సైనిక చర్య అనేది జరిగింది. తర్వాత 1971 బంగ్లాదేశ్ కోసం జరిగింది. అదేవిధంగా 1999 ఈ 4 సార్లు అనేది జరగడం జరిగింది. ఇక్కడ నేను చూడలేదు, మిస్టేక్ అనేది వచ్చింది, సారీ. ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ద ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఎఫెక్టెడ్ ఇండియాస్ రెవల్యూషన్ విత్ శ్రీలంక జస్టిఫై. చూడండి ఇక్కడ మనకి జాతి వైరుధ్యాలు అంటారు కదా, దానికి సంబంధించి శ్రీలంకతో కరెక్ట్గా ఏంటంటే శ్రీలంకలో జాతి వైరుధ్యాలు భారతదేశంతో దాని సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేశాయో వివరించండి అంటున్నాడు. అయితే చూద్దాం. సిన్స్ 1948 ఇండియా అండ్ శ్రీలంక హ్యావ్ గుడ్ రిలేషన్స్. మనకి 1948 వరకు కూడా శ్రీలంకతో భారతదేశం యొక్క సంబంధాలు అనేవి చాలా బాగుండేవి. ఇండియా అండ్ శ్రీలంక హ్యావ్ కల్చరల్ అండ్ ఎథ్నిక్ రిలేషన్స్. వీళ్ళిద్దరికీ కూడా సాంస్కృతిక, ఆర్థిక, ఈ జాతి సంబంధిత
ఇవన్నీ కూడా బాగుండేవి రిలేషన్స్. ఈ మేజర్ ఇరిటెంట్ ఇన్ ద రిలేషన్ హ్యాస్ బీన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ తమిళ్ స్పీకింగ్ మైనారిటీస్. మెయిన్ ఈ రెండింటి దేశాల మధ్య ఈ సంబంధాలు ఎందుకు తెగిపోవాల్సి వచ్చింది అంటే తమిళ్ మాట్లాడే అల్పసంఖ్యాక ప్రజల వల్ల. ఇండియా సెంట్ ఇట్స్ ఆర్మీస్ టు కీప్ పీస్ ఇన్ శ్రీలంక. ఇండియా అప్పుడు మనకి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, ఆయన ఏం చేశారు అంటే శ్రీలంకకి మన ఆర్మీని పంపించారు. ఇట్ లీడ్స్ ద అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ బై తమిళ్ మిలిటెంట్స్. ఆయన సైన్యాన్ని పంపించారని చెప్పి అక్కడ వాళ్ళకి అది నచ్చక వాళ్ళు మన రాజీవ్ గాంధీ గారి హత్యకు కారణమయ్యారు. శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజెస్ అరైవల్ ఇంటూ ఇండియా పోజ్డ్ ఏ ప్రాబ్లం. సో దాంతో శ్రీలంకలో ఉన్న తమిళ్ కాందిక వాసులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో భారతదేశం వచ్చేసేయటం ఇదో పెద్ద సమస్యగా మనకి మారింది. తమిళన్స్ ప్రాబ్లం లెడ్ టు మోర్ యాక్టివ్ ఇంటర్వెన్షన్ బై ఇండియా ఇన్ శ్రీలంక. సో ఈ ప్రాబ్లం అనేది ఈ తమిళ తీవ్రవాదులు ఇది మధ్య ఆ దేశంతో ఒప్పందం శాంతి నెలకొల్పుకోవటానికి, అదేవిధంగా ఇలాంటి ఒప్పందాలు కుదర్చకపోవటం, ఇవన్నీ కూడా ఏమైనాయంటే శాంతి నెలకొల్పి భారతదేశ సైన్యాన్ని పంపించడం, ఇది ప్రధానమంత్రి చనిపోవటం. ఇక్కడ ఏమంటున్నాడంటే తమిళన్స్ ప్రాబ్లం లెడ్ టు ఏ మోర్ యాక్టివ్ ఇంటర్వెంటేషన్ బై ఇండియా ఇన్ శ్రీలంక. అంటే ఈ తమిళన్స్ ప్రాబ్లం అనేది మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఈ రెండింటి దేశాల మధ్య గ్యాప్ ఎక్కువ, అంటే వాళ్ళ జోక్యం అనేది ఎక్కువ, జోక్యం వల్ల గ్యాప్ అనేది ఎక్కువైంది. దీస్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఎఫెక్టెడ్ ఇండియాస్ రిలేషన్స్ విత్ శ్రీలంక. ఈ విధంగా ఈ జాతి వైరుధ్యాలు అనేది మనకి శ్రీలంకతో ఆ సంబంధాలు అనేవి తెగిపోవడానికి, లేదా మనతో భారతదేశంకి శ్రీలంకతో ఉన్న సంబంధాలు చెడిపోవడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. అబ్జర్వ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. వాట్ వర్ ద మిలిటరీ బ్లాక్స్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ II. మనకి ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన 2 మిలిటరీ బ్లాక్స్, సైనిక శక్తులు అనగా మనం చెప్పుకోవచ్చు, లేదా సైనిక కూటములుగా చెప్పుకోవచ్చు. అవి 2 ఉన్నాయి. ఒకటి USSR కూటమి, రెండోది యునైటెడ్ స్టేట్స్ అమెరికా కూటమి అనమాట. The world was divided into 2 military blocks after the World War II. They are Communist bloc led by the USSR, Democratic Capitalist bloc led by the USA. ఒకటి మనకి కమ్యూనిస్టులదేమో రష్యా, అదేవిధంగా ప్రజాస్వామ్యం సామ్యవాదం వీటికి ఉన్న ఈ బ్లాక్ అయితే కూటమి ఏదైతే ఉందో అది అమెరికాది. ఎక్స్పాండ్ యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వార్ హెడ్స్ ఇన్ 1985. ఇక్కడ ఏ కంట్రీ అనేది ఎక్కువ వార్ హెడ్స్ని కలిగి ఉంది అంటున్నారు చూడండి. రష్యా హ్యాడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వార్ హెడ్స్ ఇన్ 1985. ఎక్కువ యుద్ధానికి కావాల్సినవి అని చెప్పుకోవచ్చు మనం. వాట్ వర్ ద రీజన్ ఫర్ డిక్రీజ్ ఇన్ అటామిక్ వెపన్స్ స్టోరేజ్ అంటే అణుబాంబులు అనమాట. అవి తగ్గించడానికి గల కారణం ఏంటంటే బ్యాన్ ఆన్ న్యూక్లియర్ టెస్ట్, ద ఎజిటేషన్స్ అగైనస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్ ద రీజన్స్. సో ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ వెపన్స్ని బ్యాన్ చేయడం జరిగిందో, అదేవిధంగా ఇక్కడ మనకి అణ్వాయుధాలు నిల్వలు ఇవన్నీ తగ్గించేయాలి, అణ్వాయుధాలు వాడకూడదు, ఇలాంటివన్నీ చెప్పినప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే కొంచెంగా ఇవన్నీ తగ్గించేయటం, ఈ తయారీ చేయటం, బాంబులు న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ తయారు చేయటం అనేది తగ్గించేయటం జరిగింది. నెక్స్ట్, బై ద ఎండ్ ఆఫ్ ద 20th century దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్ పవర్ దట్ డామినేట్స్ ద వరల్డ్. ప్రపంచాన్ని డామినేట్ చేసిందంట సింగిల్ పవర్. అంటే ఏమంటున్నాడు ఇంకా, ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ డూ యూ థింక్ వుడ్ బి ద రోల్ ఆఫ్ NAM. ఈ 20వ శతాబ్దం చివరి నాటికి ఒక్క దేశమే ప్రపంచం మొత్తం మీద పెత్తనం వహిస్తుంది. ఈ నేపథ్యంలో అలీన్ ఉద్యమం పాత్ర ఏమై ఉంటుందంటే, ఒక దేశమే అంటే అమెరికా పెత్తనం సాగిస్తుంది కదా దాని పాత్ర. మరి అలాంటి సమయంలో ఈ అలీన్ ఉద్యమం పాత్ర ఏంటి అని అడుగుతున్నాడు. చూద్దాం. ఇన్ ద కరెంట్ సినారియో ద USA రిమైన్స్ యాజ్ ఎ మేజర్ సూపర్ పవర్. ఇక్కడ ఈ టైంలో ప్రపంచం ఏకధ్రువంగా నడుస్తుంది అనుకుంటున్నాం. అలాంటి సమయంలో USA అంటే అమెరికా అని మెయిన్ లీడ్ చేస్తుంది. అయితే అంటే సూపర్ పవర్ అదే మెయిన్ పవర్గా ఉంది, ఎక్కువ పెద్ద అధికారం ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చైనా ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ద US సుప్రమసీ ఆఫ్ వరల్డ్ అఫైర్స్.
అంతలో చైనా కూడా ఒక పెద్ద దేశంగా కొంచెం ఏర్పడుతుందన్నమాట. సో ప్రపంచం ఏకధ్రువంగా ఉన్న ఈ సమయంలో చైనా కూడా మరో ధ్రువంగా ఎదుగుతుంది. ఈ విధంగా రష్యా ఆల్సో స్లోలీ క్లైంబింగ్ బ్యాక్, మళ్ళీ తిరిగి రష్యా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఇట్స్ జాయింట్ పాలసీ ఆఫ్ రెస్పెక్టింగ్ యాంటీ యుఎస్ పాలసీ ఇన్ ద సెక్యూరిటీ కౌన్సిల్ బై ద యూజ్ ఆఫ్ ద వీటో అలాంగ్ విత్ చైనా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ విధంగా ఈ రెండు దేశాలు కూడా కలిసి ఐక్యరాజ్య సమితిలో తమ వీటో అధికారం ద్వారా అమెరికాను నియంత్రిస్తూ వస్తున్నాయి అంటున్నాడు. అంటే ప్రపంచం మొత్తం అమెరికా ఒకటే చెప్పి ఇప్పుడు వీటో అంటే తిరస్కరించడం. ఈ అన్నీ ఇక్కడ 5 ఉన్నాయి కదా దేశాలు, ఈ 5 కూడా ఒక విషయం మీద ఓకే చేస్తే అది పాస్ అవుతుంది. లేదు అందులో ఏదో ఒక దేశం వద్దు ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది అనుకోండి, వెంటనే దాన్ని తిరస్కరిస్తారు. అది ఏదైనా ఒక దేశానికి సంబంధించిన విషయాలు, సంబంధాలకు సంబంధించిన విషయాలు కానీ, యుద్ధాలకు సంబంధించి ఏదైనా సరే భద్రతా సమితిలో ఈ 5 దేశాలు యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఏ ఒక్కటి కాదన్నా వీటో అధికారం అంటే కాదనే హక్కు, తిరస్కరించే హక్కు. కాబట్టి ఈ రష్యాకి చైనాకి ఈ కొంచెం వాళ్ళు కూడా కొంచెం డెవలప్ తిరిగి రష్యా పుంజుకోవటం, చైనా ఏమో దేశంలో కొంచెం ప్రపంచంలో ఆధిక్యత సాధించడంతో ఈ అమెరికాని రెండు ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతున్నాయి అంటే వీళ్ళ యొక్క వీటో అధికారాన్ని యూజ్ చేసి అమెరికా చెప్పిన తీర్మానాలు ఏవైనా ఉంటే వాటిని తిరస్కరించడం లాంటివి చేస్తున్నారనమాట. నెక్స్ట్, ద నామ్ హ్యాజ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఆఫెన్ క్రిటిసైజ్డ్ ద యుఎస్ఏ వైల్ బ్యాకింగ్ సెల్ఫ్ డిటర్మినేషన్ ఆఫ్ Puerto Rico and Western Sahara. It can play a strong role in devising methods to foster cooperation among these nations. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ఇటీవల సంవత్సరాల్లో పోర్టారికో మరియు పశ్చిమ సహారా ప్రాంతాల గురించి ఇక్కడ అమెరికా వైఖరిని ఇవి తప్పుపట్టాయి అన్నమాట. అంటే వీటికి కూడా ఎదురు తిరిగే హక్కు ఎక్కడ దొరికింది అంటే పోర్టారికో మరియు పశ్చిమ సహారా ప్రాంతాల గురించి ఇవి రెండు కూడా అమెరికాను తప్పుపట్టాయి. అదేవిధంగా ఈ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అలీన ఉద్యమం అనేది కృషి చేసింది. ద నామ్ కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ గైడెడ్ అండ్ ఓవర్సీర్ ఆఫ్ ద కండిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ సమ్ ఆఫ్ ద మెంబర్స్ స్టేట్స్ హూ హ్యావ్ రేదర్ పూర్ హ్యూమన్ రైట్స్ రికార్డ్స్. మానవ హక్కుల పరంగా కూడా బాగా వెనకబడిన తమ సభ్య దేశాల్లో మానవ హక్కుల ఉద్ధరణ కోసం ఈ అలీన ఉద్యమం అనేది కూడా బాగా కృషి చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. సో నామ్ ఈజ్ ఏ గ్రేట్ వే టు ఎన్జూర్ దట్ ఇష్యూస్ లైక్ పాలస్తీనా అండ్ క్రైసిస్ ఇన్ సోమాలియా అండ్ సూడాన్ గెట్ ఏ ఫెయిర్ అండ్ లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్ అండ్ ద సూపర్ పవర్స్ డోంట్ unduly interfere in these issues to meet their vested interest. సో ఇక్కడ ఈ అగ్రదేశాలన్నీ కూడా ఎటువంటివి కలగజేసుకోకుండా అలీన ఉద్యమం అనేది కొన్ని సమస్యలను అవి కూడా పరిష్కరించడం జరిగింది పాలస్తీనా, సోమాలియా, సుడాన్ వంటి దేశాల్లో. దస్ నామ్ ఎగ్జిస్ట్ అండ్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ టు రికాన్ విత్ అంటున్నారు. అదేవిధంగా ఈ విధంగా ఇది ఒక ఈ అలీన ఉద్యమం అనేది కొన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటు అది ఒక కొంచెం స్ట్రాంగ్గా ఒక ఏమంటారు గట్టి ఆర్గనైజేషన్స్గా అనేది అది ఏర్పడింది అని చెప్తున్నాడు. ఈ విధంగా అలీన ఉద్యమం అనేది కొన్ని సమస్యలను కూడా పరిష్కరించడం అనేది జరిగింది. ఓకే స్టూడెంట్స్, క్విజ్ చూద్దాము. ఇన్ ద వరల్డ్ వార్ II డాష్ హ్యాస్ బెనిఫిటెడ్ మోర్. మనకి రెండో ప్రపంచ యుద్ధంలో ఏ దేశం ఎక్కువ బెనిఫిట్ పొందింది అంటున్నాడు. అమెరికా. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనము ఎటువంటి ఎక్కువ నష్టపోలేదు అని చెప్తాడనమాట అమెరికా ప్రెసిడెంట్. ఇన్ 2014 UNO హ్యాస్ డాష్ మెంబర్స్. మనకి 2014 వచ్చేటప్పటికి UNOలో సభ్యత్వ దేశాలు ఎన్ని ఉన్నాయి? 193. ఫైండ్ విచ్ కంట్రీ డస్ నాట్ హ్యావ్ వీటో పవర్. వీటో పవర్ అంటే మనం చెప్పుకున్నాం కదా తిరస్కరించే హక్కు అని చెప్పి, అది ఉన్నది 5గురికి అనుకున్న 5 దేశాలకి. ఇక్కడ ఉన్న వాటిలో లేనిదేది మీ అందరికీ బాగా తెలిసిందే, మన ఇండియా లేదు కదా. చైనా, ఇంగ్లాండ్, అమెరికా, USSR, ఫ్రాన్స్. ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ NAM నామ్ అట్ బెల్గ్రేడ్ ఇన్ యుగోస్లోవియా ఇన్ సెప్టెంబర్ 1961 అటెండెడ్ బై డాష్ కంట్రీస్. మనకి ఫస్ట్ సమావేశము యుగోస్లేవియాలో బెల్గ్రేడ్లోని
జరిగింది, బెల్గ్రేడ్ సమావేశం అంటారు కదా, యుగస్లేవియాలోని బెల్గ్రేడ్లో. అయితే అది 1961 సెప్టెంబర్లో జరిగింది. దానికి ఎన్ని దేశాలు అటెండ్ అయ్యాయి అనుకున్నాం మనం? 25. బాండుంగ్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్. బాండుంగ్ సమావేశం ఎప్పుడు జరిగింది? అరేనా ఉద్యమము ఈ బెల్గ్రేడ్ సమావేశానికి ముందే కాబట్టి 1955. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద కోల్డ్ వార్ ఈజ్ రాంగ్. చూడండి, ఇక్కడ ప్రచ్ఛన్న యుద్ధానికి రిలేటెడ్ కాని విషయం ఏంటో చూద్దాము. యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డైరెక్ట్ వార్. ఆ రెండు కూడా వాళ్ళిద్దరూ డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి అది ఇండైరెక్ట్ వార్ కాబట్టి ఇది రిలేటెడ్ కాదు, దానికి సంబంధించింది కాదు అంటున్నాడు. ఫస్ట్ సమ్మిట్ ఆఫ్ ఎన్ఏఎం వాజ్ హెల్డ్ ఎట్. ఈ నామ్ అనేది ఎప్పుడు ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? మనం ఇప్పుడే చూసాము, బెల్గ్రేడ్. ద నెంబర్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ యుఎన్ అట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ వాజ్. ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్మెంట్ అప్పుడు ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేసినాయని అడుగుతున్నాడు. ఐక్యరాజ్య సమితిలో 54 దేశాల సభ్యత్వం. డ్యూరింగ్ వరల్డ్ వార్ II ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ వాజ్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మన దేశము ఎక్కువ నష్టపోలేదు అనే ఒక మాట మాట్లాడారు ఆయన. ఈ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. చూడండి ఎవరో, విల్సన్, ట్రూమన్, రీగన్, ఐసెన్హోవర్ అంటున్నాడు. ఎవరు? మనకి హ్యారీ ట్రూమర్. హ్యారీ ట్రూమన్ ఏమంటాడు అంటే 1945 మార్చిలో ఆయన ఏమన్నాడు అంటే రెండవ ప్రపంచ యుద్ధం వల్ల మనము ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాము. సో చరిత్ర మొత్తంలోనే ఇంతకంటే శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని చెప్పాను అనమాట. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల మనం బాగా పవర్ వచ్చింది మనకి అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ లొకేటెడ్ ఎట్. ఈ మనకి అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఎక్కడ ఉంది? ది హేగ్. దిస్ వార్ డివైడెడ్ కాశ్మీర్ ఇంటూ 2 parts. ఏ యుద్ధం కాశ్మీర్ని 2గా విభజించింది అంటే చూడండి, ఇవన్నీ కూడా మనకు కాశ్మీర్తో జరిగిన యుద్ధాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బిట్లో ఉన్న 4 points మనకి ఇంపార్టెంటే. మీకు ఇంతకుముందు ప్రశ్నలో 3 అని చెప్పి అక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కదా ఆ స్లైడ్లో. ఈ 4 మనకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధాలు. ద వార్ ఇన్ 1947 అండ్ 47 to 48. ద వార్ ఇన్ 1999. ద వార్ ఇన్ 1965. ద వార్ ఇన్ 1917. చూడండి, మనకి మరి కాశ్మీర్ 2 partsగా ఈ 4 సార్లు యుద్ధాలు జరిగినాయి అనుకుంటున్నాం. కాశ్మీరు 2 partsగా ఎప్పుడు డివైడ్ అయిందని అడుగుతున్నాడు. చూడండి, ద వార్ ఇన్ 1947 అండ్ 48 అంటే మనకి 1947-48 మధ్యలో జరిగిన యుద్ధంలో పాకిస్తాను ఆక్రమించేసింది అనమాట కాశ్మీర్ని కొంత. సో కాబట్టి దాన్ని ఏమన్నాడంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POK అని, భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. ఈ విధంగా 2 రాష్ట్రాలుగా అనేది జమ్మూ కాశ్మీర్ ఏర్పడటం జరిగింది, POK. సో మనము లాస్ట్ మ్యాప్లు చెప్పుకున్నప్పుడు కూడా ఒక నాకు డౌట్గానే ఉంటుంది. ఇది ఏంటి అంటే కాంచనగంగా ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇన్ ఇండియానా, లేదా K2 ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ఈ రెండిట్లో ఏది హైయెస్ట్ పీక్ అనేది, అంటే కాంచనగంగా భారతదేశంలో ఎత్తైన శిఖరమా లేదా K2 అనేది ఎత్తైన శిఖరమా అనే సందేహం నాకు వచ్చింది. నెట్లో కొడితే మనకి కాంచనగంగా చూపిస్తుంది, కొన్ని చోట్లేమో మనకి K2 ఉంది. ఏంటి అంటే ఇక్కడ K2 అనేది POKలో ఉంది. సో ఈ POK అనేది పాక్ ఆక్రమిత కాశ్మీర్. అయితే అది మన భారతదేశందే పాకిస్తాన్ ఆక్రమణ చేసింది కాబట్టి అక్కడ ఉన్న ఎత్తైన శిఖరం ఏదైతే ఉందో అది మనదే అని మనం అనుకుంటే భారతదేశంలో ఎత్తైన శిఖరంగా మనం K2 చెప్తామన్నమాట. సో అందుకని అక్కడ ఆన్సర్ K2 అయింది. సూపర్ పవర్స్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ II. ఇక్కడ మనకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఆ 2 సూపర్ పవర్స్ మీకు ఇంక ఈ మాట గుర్తుండిపోవాలి. ఎందుకంటే ప్రపంచం 2 ధృవాలుగా ఏర్పడింది, 2 భిన్న ధృవాలుగా అంటున్నాం. ఎవరది 2? ఒకటి అమెరికా, 2 రష్యా. ఈ రెండింటికి మధ్య జరిగే ప్రచన్న యుద్ధము అంటే వీళ్ళు కొంతమంది మిలిటరీ సపోర్ట్ని, వాళ్ళు కొంతమంది మిలిటరీ సపోర్ట్ని చేర్చుకుంటూ ఉంటారు. అంటే దేశాల సపోర్ట్లు తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తారేమో, వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తారేమో భయంతో ఉంటుంది.
సో వాళ్ళ టెన్షను. ఇలాంటి సమయంలో అలీన ఉద్యమం, వీళ్ళు మూడో ప్రపంచ దేశాలు, ఈ రెండిట్లో కాకుండా వీళ్ళందరూ ఒక బ్యాచ్గా ఫామ్ అవటం, ఇదన్నమాట పరిస్థితి లెసన్ అంతా కూడా. సో ఇక్కడ మెయిన్ ఆ 2 మిలిటరీ పవర్స్ ఏవంటే అమెరికా, రష్యా. ఇంక ఇది బిట్ పోకూడదు మనకి. నెక్స్ట్, ఇన్ 2014 యుఎన్ఓ హ్యాస్ డాష్ మెంబర్స్, మనం ఆల్రెడీ చూసినట్టున్నాం ఈ బిట్టు, 193. వెస్ట్రన్ కంట్రీస్ వర్ హెడెడ్ బై, మరి వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికీ అంటే 2 భాగాలుగా ప్రపంచం విడిపోయింది అనుకున్నాం కదా, వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికీ కూడా హెడ్గా అమెరికా ఉండేది. బంగ్లాదేశ్ వాజ్ లిబరేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండియన్ ట్రూప్స్ ఇన్, బంగ్లాదేశ్ వాజ్ లిబరేటెడ్ అంటే స్వాతంత్రం పొందింది మన ఇండియా హెల్ప్ చేసి, పాకిస్తాన్ అంటే ఇండియా హెల్ప్ చేసింది బంగ్లాదేశ్కి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్రం అనేది పొందింది. అది ఎప్పుడు అంటే 1971 వార్లో అనమాట. ఏ మేజర్ మిలిటరీ ఆపరేషన్ కార్గిల్ వార్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్, ఎప్పుడు మనకి కార్గిల్ యుద్ధం జరిగింది అంటే 1999లో. బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్, ఇక్కడ ఉన్న ఫస్ట్ పేర్ని బట్టి మనం సెకండ్ పేర్ కంప్లీట్ చేయాలంటున్నాడు. చూద్దాం చూడండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఫర్ జస్టిస్ ద హేగ్, WHO, మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఫర్ జస్టిస్ అనేది ది హేగ్లో ఉన్నప్పుడు WHO ఎక్కడ ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, జెనీవా. ఇండియా చైనా సైన్డ్ పంచశీల ప్యాక్ట్ ఇన్, ఎప్పుడు ఇండియా చైనా పంచశీల మీద సూత్రాల మీద సంతకం చేశారు అంటే 1954. ఆఫ్టర్ ద 1965 వార్ ఇండియా అండ్ పాకిస్తాన్ సైన్డ్ ఏ ట్రీటీ ఇన్, వీళ్ళు ఏ ఒప్పందం తర్వాత మనకి పాకిస్తాన్ అంటే వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందం ఎక్కడ జరిగింది ఏంటంటే దాన్ని ఏ ఒప్పందం అంటారు అంటే తాష్కెంట్ ఒప్పందము. ఫైండ్ అవుట్ ద రాంగ్లీ మ్యాచ్డ్ పేరు, ఇక్కడ ఉన్న వాటిలో రాంగ్లీ మ్యాచ్డ్ పేరు అంటున్నారు చూడండి. ఈజిప్ట్ నాజర్ కరెక్టే, యుగోస్లేవియా బ్రిజ్ టీటో కరెక్టే, ఇండోనేషియా సుకర్నో. మరి ఇండియా ఆ టైంలో ఉంది గాంధీనా, కాదు కదా, నెహ్రూ గారు. సో ఇది మనకి రాంగ్ పేరు అనమాట. ఓకే స్టూడెంట్స్, చూసారుగా ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ దొరికినట్టు అనిపిస్తున్నాయి. కొంచెం టైర్డ్నెస్, నిద్ర వచ్చే సమయం అయిపోతుంది. సారీ, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం మీరు సరి చేసుకోండి. ఈ లెసన్ గురించి ఇంకా క్లారిటీగా మనం లెసన్ చెప్పుకుందాము. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను లెసన్స్ కూడా చెప్పడానికి. ఇంకా 2 వీడియోస్లో మనకి ఇవి కంప్లీట్ అయిపోతాయి, 21, 22. ఇంకా ఆ తర్వాత మనము ఏం చేద్దాము అంటే వరల్డ్ మ్యాప్ చెప్పుకుందాం ఒక 2 వీడియోస్లో. ఆ తర్వాత ఎబ్రివేషన్స్, ఇంకా అక్కడ నుంచి లెసన్స్ చేసుకుందాము. మీ ఎగ్జామ్స్ వచ్చే వరకు మ్యాక్సిమం మీకు అవసరమైన హిస్టరీ లెసన్స్ వరకైనా నేను కంప్లీట్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.